జమ్మూ కాశ్మీర్ మహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం వెల్లబుచ్చారు. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభం శుభం తెలియని పర్యాటకులపై ఉగ్ర మోకాలు చేసిన దాడిని యావత్తు దేశ ప్రజలు ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అలజడి సృష్టించడానికి మన శత్రు దేశాల ఉగ్రవాదులు పన్నాగం పన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దుశ్చర్యని తీవ్రంగా ఖండించారని అన్నారు. ఒక హఠాత్తు పరిణామానికి దారితీసింది. చాలా భయభ్రాంతులకు గురి చేసింది. ఎటువంటి అభం శుభం తెలియని పర్యాటకులపై ఉగ్రమోకలు దాడి చేయడం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అలాగే కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ముగ్గురు కూడా ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రమూకలు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండించడం, అలాగే హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. తప్పకుండా నరేంద్ర మోదీ గారు ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోని క్షమించరు. దెబ్బకి దెబ్బ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరణించినటువంటి పర్యాటకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అదేవిధంగా గాయపడినటువంటి పర్యాటకులు త్వరితగతిన వారు కోలుకోవాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను.